అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. టుడే we are going to discuss about practice set number 13. ఓకే, ప్రాక్టీస్ సెట్ నెంబర్ 13లో 6th మార్చ్ 2025లో జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ యాప్టిట్యూడ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డిలో రావడం జరుగుతుంది, ఏఎల్పిలో రావడం జరుగుతుంది, ఎన్టీపీసీలో కూడా రావడం జరుగుతుంది. గ్రూప్ డిలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పిలో 20 మార్క్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. సరిత 34,999కి ఒక పాత మిషన్ కొనుగోలు చేసి దాని మరమ్మతులకు 4,000 మరియు రవాణా ఖర్చుకు 1,000 రూపాయలు ఖర్చు చేసింది. ఆమె 15% లాభంతో అమ్మింది. అయినా దాన్ని ఎంత ధరకు అమ్మింది? అసలు ఆమె ఎంత ఇన్వెస్ట్ చేసింది? టోటల్ చూసుకున్నట్లయితే 34,999 ప్లస్ మరమ్మతులకు 4,000 ఎంత అండి? 34,4 38,099. ఓకే, దీన్ని 35,000 అనుకుందాం. 35, ఇది 4, 39, ఇది ఒకటి 40,000 ఆమె ఖర్చు 40,000 వచ్చింది. ఓకే, ఈ 40,000ని 15% లాభంతో అన్నది కాబట్టి ఇంటూ నేను 15% వేస్తున్నా. అంటే మన లాభం మనకు 15% రావాలి కాబట్టి 15% వేసిన ఏం లేదు. 100కి మనం 100 అనుకుంటాం కాబట్టి 15 కాబట్టి 115 వేసుకుంటే డైరెక్ట్ వాల్యూ వస్తుంది. లేదు 15% వేసుకొని మళ్ళీ దాని 15% వాల్యూని 40,000కి యాడ్ చేసినా కూడా మనకు అదే వాల్యూ వస్తుంది. ఓకే, ఈ 2 జీరోస్కి ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. 115 into 4 డైరెక్ట్ చేద్దాం క్యాల్కులేషన్. డైరెక్ట్ 4 తోటి మల్టిప్లై చేద్దాం. 5 4 20, 4 ఓట్ల 4, ఆల్రెడీ అక్కడ 2 ఉంది కాబట్టి 6, 4 ఓట్ల 4. ఓకే, ఈ 2 జీరోస్కి 2 జీరోస్ ఎంత అయింది? ఇప్పుడు మొత్తం 46,000 అయింది. 46,000 అంటే అప్రాక్సిమేట్గా 45,999. ఎందుకు మనం ఇక్కడ 34,999 35,000 తీసుకున్నాం కాబట్టి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అద్వైత్ కాన్పూర్ చేరుకోవాలి. అది 940 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు అతనికి 19 గంటలు చేరాలి. ఓకే, డిస్టెన్స్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. మొదటి 6 గంటల పాటు అతని వేగం 38 కిలోమీటర్లు, తరుపతి 70 కిలోమీటర్ల ప్రయాణాన్ని 37 km/hతో చేరాడు. మిగతా దూరాన్ని 19 గంటల్లో చేరేందుకు ఎంత వేగంగా ప్రయాణించినాడు? మిగతా దూరం ఎంత అండి? మిగతా దూరం అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఎంత దూరం మిగిలింది అతను ఓంగా? మొత్తం 947. అందులో మొదటి 6 గంటలు 38 గంటల వేగంతో పోయిందంటే గంటకి 38 కిలోమీటర్లు. 6 గంటలలో ఎంత పోయిందండి? 38 into 6 చేసి ఎంత వస్తుంది మనకి? 8 6 ఎంత అండి? 48. 6 3 ఎంత అండి? 18. 18 ఈ 4 22. 228 కిలోమీటర్లు పోయింది. ఓకే, నెక్స్ట్ 70 కిలోమీటర్ల ప్రయాణం. ఇంకో 70 కిలోమీటర్లు ప్రయాణం చేసిండండి. 70 కిలోమీటర్లు ప్రయాణం చేసిండు. ఓకే, దీన్ని సమ్ చేసి ఎంత వచ్చింది? మొత్తం ఎంత దూరం పోయిండు? 8, 7, 2, 9, 298 కిలోమీటర్లు ప్రయాణించిండు. టోటల్ ఎంత? 947. ఓకే, ఇంత దూరం అసలు ఇంత దూరం ప్రయాణించాము. మిగిలింది ఎంత ఉందో చూద్దామండి. మిగిలింది ఎంత ఉందో చూస్తే 70 నుంచి 8 పోతే 9, అంతేనా? ఓకే, నెక్స్ట్ 10 తీసుకుంటే 13 నుంచి 9 పోతే ఎంత అండి? 4. నెక్స్ట్ 8 నుంచి 2 పోతే 649 కిలోమీటర్స్ ఉందండి ఇంకా అతను పోవాల్సింది. ఓకే, ఏం అడిగిండు? 649 కిలోమీటర్స్ ఉంది. టైం ఎంత ఉంది? టోటల్ టైం ఎంత? 19 గంటలు. ఓకే, ఇక్కడ ఫస్ట్ 6 గంటలలో పోయిండు. తర్వాత 70 కిలోమీటర్లు 35 కిలోమీటర్ల వేగంతో చేరినంటే ఎన్ని గంటలు పోయిండు? 35 అంటే చూడండి ఇక్కడ కిలోమీటర్లు ఇచ్చిండు. సెకండ్ పాయింట్లో టైం ఇవ్వలేదు. టైం మనం ఫైండ్ అవుట్ చేయాలి. స్పీడ్ ఇచ్చిండు. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే ఏమొస్తుందండి? ఇక్కడ చూడండి, ఇది కిలోమీటరు, ఇది km/h అన్నాడు. అంటే ఈ అవర్ అనేది దీనికి ఇట్లుంటుంది కదండి. ఈ అవర్ అనేది ఏమైతే పైకి వెళ్తుంది. అప్పుడు 35 ఒకటిలో 35 రెండులో ఏమవుతుంది? 2 hours అనేది టైం ఇచ్చిండు. ఇక్కడ 6 గంటలు ఇచ్చిండు, ఇక్కడ 2 గంటలు ఇచ్చిండు. 6 2 ఎంత అండి? 8 గంటలు. మొత్తం ఎంత అండి? 19 గంటలు. 19 గంటల నుంచి 8 గంటలు తీసేస్తే ఇంకెన్ని గంటలు ఉన్నట్టండి? 11 గంటలకి. దూరం ఎంత? 649. 11 కిలోమీటర్ల దూరాన్ని 11 అవర్స్లో 649 కిలోమీటర్స్ని ఎంత స్పీడ్ తోటి వెళ్తే కవర్ చేస్తాడు? చూడండి, క్రాస్ డిజైన్ చేద్దాం. 649/11 అంటే 11 5ల 55. 55 పోతే ఎంత ఉంటుంది? 9. 11 9 99. 59 కిలోమీటర్లు. మిగతా దూరాన్ని 19 గంటలు చేరేందుకు ఎంత? మిగతా దూరం గురించి అడిగింది కాబట్టి 59 వచ్చింది కాబట్టి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మిషా మరియు కమల్ వయసుల నిష్పత్తి 4:3. 9 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 7:6.
ప్రస్తుత వారి వయస్సుల మధ్య తేడా ఎంత అన్నాడు. చూడండి, మిషా ఈక్వేషన్ రాస్తున్నా, కమల్ ఈక్వేషన్స్ రాస్తున్నా. ఓకే, సో రేషియో అన్నాడు కాబట్టి సేమ్ ఇక్కడ మనం లైక్ రేషియో అనేది ఎక్స్ అనుకుంటే ఇక్కడ కూడా ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, 4 × 3 వస్తుంది. కాబట్టి 4x మనకు తెలియదు ఎంతనో, 4x 9 సంవత్సరాల తర్వాత అన్నాడు అంటే +9. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 7. రేషియో ఇచ్చిండు కాబట్టి ఓకే, దీన్ని కూడా బై తీసుకుంటున్నా. 2 రేషియోలు అన్నాడు కాబట్టి 2 బై తీసుకుంటున్నా, 7/9. దీన్ని ఎట్లా రాసుకోవాలి, 3 ప్రజెంట్ ఎంత రేషియో తెలియదు కాబట్టి ఎక్స్ ప్లస్ 9 ఇయర్స్ తర్వాత కాబట్టి 9, 3x + 9 = 7/6. ఇది కంప్లీట్ ఈక్వేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 6 × 4 = 24x. ఓకే, 6 × 4 = 24x ప్లస్ 9 × 6 = 54. ఓకే, నెక్స్ట్ ప్లస్ 7 × 3 = 21x. నెక్స్ట్ 9 × 63 అంతే కదా, ప్లస్ 63, 9 × 63. సో ఇప్పుడు చూడండి, మనం x ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి +21 యువతల సైడ్ వస్తే -21 అవుతుంది. 24 - 21x అంటే ఎంత అవుతుంది, 3x అవుతుంది. ఓకే, ఈక్వల్ అవతల 63 ఉంది, యువతల 34 ఉంది. ఈ 34 అనేది అవతల సైడ్ పోతే ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. సో ఇక్కడ 54 అనేది ఈక్వల్ అవతల పోతే మైనస్ అవుతుంది. 63 - 54 ఎంత అండి, 6, ఈ 3 9. ఓకే, అప్పుడు x ఈక్వల్ ఏమవుతుందండి, 9/3. 9/3 అంటే 3 ముళ్ళ 3 1 3 ముళ్ళ. సో x ఈక్వల్ ఏంది, 3. సో ఇక్కడ x అనే వాల్యూ ఎంత అండి, 3. 4 ముళ్ళ 12, ముళ్ళ 9, 12 డిఫరెన్స్ అడిగింది. సో ఈ ఎక్స్ని ఇక్కడ పెట్టడమేనండి, చేసేది ఏం లేదు. మనం ఎక్స్ ప్లేస్లో 3ని పెట్టినాం అనుకోండి, 4 ముళ్ళ 12, ముళ్ళ 9. వాడు ఏమడిగిండు, డిఫరెన్స్ అడిగిండు. 12, 9 డిఫరెన్స్ ఎంత అండి, 3. సో ఆప్షన్ 4. 5 సంఖ్యల మొత్తం 655. మొదటి 2 సంఖ్యల సగటు 78, మూడో సంఖ్య 129. మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అన్నాడు. 2 సంఖ్యల సగటు ఇంత కదండి, 2 సంఖ్యల మొత్తం కనుక్కుందాం. ఇంటూ 2 చేస్తే మనకి ఏమొస్తుంది, 2 సంఖ్యల మొత్తం వస్తుంది. ఓకే, 8 8 16, 7 7 14, 15, 156 ప్లస్ మూడో సంఖ్య ఎంత అండి, 129. ఓకే, 126, 129, 9 6 ఎంత అండి, 15, 5 2 7 1 8 అంటే 288. సారీ 285, 3 అంకెల మొత్తం. సో టోటల్ నుంచి తీసేద్దామండి. 655 నుంచి ఈ 655 నుంచి 285 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది, 5 5 పోతే 0 వస్తుంది. 5 8 ఉంది కాబట్టి 10 ఇచ్చినాం అనుకోండి, 15 8 ఉంటుంది. 15 8 అంటే 7 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 10 పోయింది కాబట్టి 5 ఉంటుంది. 5 నుంచి 2 తీసేస్తే 3 ఉంటుంది. 370 అనేది మిగిలిన 2 సంఖ్యల మొత్తం. 2 అంటే ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇక్కడ 2 వచ్చినాయి, ఇది ఒకటి 3 వచ్చింది. 3 మొత్తం ఎంత, 5. 5 నుంచి 3 తీసేస్తే 2 సంఖ్యల మొత్తం సగటు అడిగింది కాబట్టి బై 2 చేయాలి. యావరేజ్ అంటే అంతే కదా, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద ఐటమ్స్. 370/2 చేసినాం అనుకోండి, 1 17 అంటే 2 8 16, 10 అంటే 5, 185. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గోళాకార రాడ్ యొక్క బయటి వంకర ఉపరితలం, వంకర అంటే కర్వ్డ్ అండి. ఓకే, ఉపరితల వైశాల్యం 8800 చదరపు సెంటీమీటర్లు, దాని పొడవు 87 సెంటీమీటర్లు అయితే బాహ్య వ్యాసార్థం చూడండి ఇక్కడ ఓన్లీ కర్వ్డ్ ఏరియా ఇచ్చాను. కర్వ్డ్ ఏరియా అంటే ఏంటిదంటే πdl వస్తుందండి, πdl కర్వ్డ్ ఏరియా. ఓకే, πdl చూడండి, ఇప్పుడు ఒక సిలిండర్ తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇక్కడ బాటమ్ సర్కిల్లో సర్కిల్ ఉంటుంది, టాప్ సర్కిల్లో సర్కిల్ ఉంటుంది. ఓకే, కర్వ్డ్ ఏరియా అన్నప్పుడు ఈ లెంత్, ఈ πd అంటే ఇంతవరకు సర్కంఫరెన్స్ కదండి, ఇంతవరకు వస్తుంది కదా సర్కంఫరెన్స్ అంటే, ఇది πdl, ఇది కర్వ్డ్ ఏరియా. ఓకే, జనరల్గా ఏరియా అడిగినప్పుడు మనం ఏం తీసుకోవాలి, πr² + πdl 2 తీసుకోవాలి. ఇక్కడ ఏమన్నాడు, కర్వ్డ్ ఇచ్చింది కాబట్టి πdl ఇచ్చిండు. πdl ఈక్వల్ ఎంత అండి, 8800. ఓకే, 8800. పై అంటే ఎంత అండి, 22/7. ఓకే, 22/7 అన్నప్పుడు 22 1 22 4 48, 400/7. 7 3 8 4 ఎంత, 28. అంటే ఇది ఇంత, ఈ 7 అనేది పై ఉంది ఈక్వల్ అవుతుంది ఇంటూ అవుతుంది కాబట్టి ఈ 7 తీసేయండి, ఈ 4 కూడా తీసేయండి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 7 3 8 4 2800. దేని వాల్యూ, డిఎల్ వాల్యూ. మనకి ఎల్ కూడా ఇచ్చిండండి, ఎల్ ఎంత ఇచ్చిండు, 87 ఇచ్చిండు.
ఈ L87 ఏమవుతుంది ఇంటూ ఈజ్వల్ అవతలకి వస్తే బై అవుతుంది. ఓకే, L87 బై కదా. యాక్చువల్లీ ఇంకోటి ఉంటుంది ఇక్కడ, మనకి ఏమడిగింది వ్యాసార్థం అడిగింది. డి అంటే ఏంటిది డయామీటర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది డయామీటర్ అండి. మనకు అడిగింది రేడియస్ కాబట్టి ఒక డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ రేడియస్కి ఈక్వల్. సో 2R అనేది రావాలి. 2R అనేది వచ్చినప్పుడు మనకు అడిగింది రేడియస్ కాబట్టి 2R రాసుకుంటాం. ఓకే, 2R అంటే ఇప్పుడు చూడండి కట్ అయిపోతుంది, 2 ఒకట్ల 2 14. సో ఫైనల్గా ఎంత మిగిలిందండి 1400/87 ఇది మనకు మిగిలింది. ఓకే, 1400/87 చేస్తే మనకు ఏమొస్తుంది రేడియస్ వాల్యూ వస్తుంది. ఓకే, క్యాలిక్యులేట్ చేయండి మీరు. ఐఎమ్ గోయింగ్ విత్ ద ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 4. ఓకే, కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఒక మొత్తం డబ్బును సంవత్సరానికి 10% సరళ వడ్డీ రేటుతో పెట్టుబడి పెట్టినప్పుడు 2 సంవత్సరాల తర్వాత 4560 అవుతుంది. అదే మొత్తానికి అదే రేటుతో 1 సంవత్సరం సరళ వడ్డీ ఎంత అని అడిగింది. అంటే ఇప్పుడు 2 years తర్వాత ఎంత అవుతుందో అది ఇచ్చిండండి మనకి. ఓకే, అసలు ఎంత అనేది 1 year తర్వాత వడ్డీ రేట్ ఎంత అనేది కనుక్కోమన్నాడు. అంటే ఇప్పుడు చూడండి మనకు సరళ వడ్డీ అంటే ఫార్ములా ఏంటండి PTR/100. ఓకే, ప్రిన్సిపల్ ఏమంటూ టైము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. ఓకే, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్లస్ పి చేసుకోవాలండి. అంటే వడ్డీ ప్లస్ అసలు రెండు కలిపితే ఎంత అవుతుంది అన్నాడు 4560 అన్నాడు. ఓకే, 4560. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అది 2 yearsకి అవుతుంది, 1 yearకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ అని అడిగింది సింపుల్గా. టీ అంటే ఎంత అండి 2 years కాబట్టి 2 అనుకోవాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10కి 10 వేసుకున్నాను నేను, అంటే 20 కాబట్టి క్యాన్సిల్ చేసి చూడండి 0కి పోయింది, 2 ఒకట్ల 2 5. ఓకే, P/5 ఉంది, P+P/5 అంటే ఎల్సిఎం చేస్తే 5 అవుతుందండి. సో ఇక్కడ 1 ఉంది కాబట్టి 5 తోటి మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి, అప్పుడు ఎల్సిఎం కూడా 5 అవుతుంది. ఓకే, P+P/5 ఈజ్ ఈక్వల్ టు P+5P/5 అవుతుంది. అంటే 5 తోటి మనం మల్టిప్లై చేసినాం కాబట్టి ఇది టోటల్, ఇది 5P + P ఎంత అండి 6P అవుతుంది. ఇక్కడ రాసేస్తున్నాం డైరెక్ట్ 6P/5 ఈజ్ ఈక్వల్ టు, ఒక నిమిషం, 6P/5 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 4560. ఈ 5 అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇంటూ అవుతుంది, అంతే కదా. బై ఉంది ఈజ్ ఈక్వల్ అవుతుంది ఏమవుతుంది ఇంటూ అవుతుంది 5. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి 6 తోటి నేను కట్ చేస్తున్నాను. 6 ఎంత అండి 36. ఓకే, 6 36, 6 ఏళ్ళు 42, ఏళ్ళలో కూడా పోతుంది కదా. ఓకే, 7 పోతుంది 42 పోతే 36, 6 36. ఓకే, ఇంటూ 0. 5 తోటి చేసినప్పుడు చూడండి 5 0 0, 5 6 30 అంటే చూడండి 5 6 30 అంటే 3 అక్కడ 0 ఇక్కడ, 7 5 35, 35 3 ఎంత 38. ఓకే, 3800 అనేది ఏంటిది ప్రిన్సిపల్ అమౌంట్ పి వాల్యూ. ఈ 3800కి 10% ఇంట్రెస్ట్ చొప్పున 1 yearకి ఎంత అవుతుంది అన్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా, డైరెక్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే P/T/R/100. టీ అంటే ఏంది టైం, 1 yearకి అడిగింది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నాడు సేమ్ అదే రేట్ అన్నాడు. సో 10/, ఎంత చేయాలి నెక్స్ట్ ఏం చేయాలి 100 వేయాలి. ఎందుకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సెంటేజ్ కాబట్టి 100 వేసుకోవాలి. ఈ 2 zeros ఈ 2 zeros పోతే ఎంత ఉంటుంది 38 × 10 అంటే 380, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక కారు మొదటి గంటలో 101 కిలోమీటర్లు, రెండవ గంటలో 55 కిలోమీటర్లు ప్రయాణించింది. మొత్తం ప్రయాణం సగటు వేగం ఎంత అన్నాడు. సగటు వేగం అని అడిగినప్పుడు ఏం చేయాలంటే అండి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేయాలి. ఓకే, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. జనరల్గా మనం వేగం అంటే ఏం చేస్తాం దూరం బై కాలం వేస్తాం. సో ఇక్కడ సగటు వేగం అంటే మొత్తం దూరం ఎంత 101 ఒకసారి 55 ఒకసారి, రెండు కలిపితే ఎంత 156. ఓకే, టైం ఎంత, టైంను కూడా కలపాలండి. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం. 2 గంటలు అన్నాడు కాబట్టి 2 వేసుకోవాలి. 156/2 అంటే 2 ఏళ్ళ 14, 2 8. ఓకే, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను 40% పెంచినప్పుడు 3990 వస్తుంది. ఆ సంఖ్యని 40% పెంచిందంటే ఏంటండి 140, అంతే కదా. జనరల్గా మనం పర్సెంటేజ్ 100 తీసుకుంటాం. 140 వాల్యూ ఎంత అండి 3990 అన్నాడు. ఓకే, ఎంత అడిగిండు అసలు వాల్యూ ఎంత అన్నాడు. ఓకే, సో మనం అడ్డగుణకారం చేసినాం అనుకోండి, 399 సింగిల్ జీరోనే. సో 100కి ఎంత అసలు ఆ వాల్యూ ఎంత, 100 వాల్యూ అనేది నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, ఎక్స్ అనుకున్నప్పుడు మనం అడ్డగుణకారం చేసినాం 140 × x ఈజ్ ఈక్వల్ టు 3900 × 100. ఓకే, 100 కదండి, ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ చూడండి దీన్ని 7 టేబుల్ తోటి కట్ చేస్తున్నా, 2 టేబుల్ తోటి 2 ఏళ్ళ. ఇక్కడ చూడండి ఈ 399 ఉంది కాబట్టి
చూడండి 7 రెండ్ల, ఓకే 7 రెండ్ల 7 ఐదుల 35, ఓకే 49, 7 ఏళ్ళ 49, ఓకే అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇంకెంత ఉంది, 2 ఉంది కదా, 2 ఒకట్ల 2 50, ఓకే 2 50. సో అట్లా కాకుండా 57 × 100 కాబట్టి 5700, ఓకే 5700 బై 2 వేసుకోండి. నేనేమంటున్నా అంటే 57 × 100 ఉంది కాబట్టి 5700 వేసిన ఈ 2ని బై చేస్తున్నాను నేను, ఎందుకంటే బై 2 చేయడం ఈజీ కదా ఇప్పుడు 50 × 57 ఇవన్నీ చేయడం కన్నా. సో ఎంత వస్తే మనకి 2 రెండ్ల 2 ఏళ్ళ, ఓకే 17 కాబట్టి 2 8 16, 10 కాబట్టి 5 0, 2850 ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మొదటి 102 సమ సంఖ్యలు అంటే ఈవెన్ నెంబర్స్ సంఖ్యల సగటు ఎంత? చూడండి ప్రీవియస్గా నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేసినవి సగటు అంటే మనం సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్ తీసుకున్నాం. ఈవెన్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 4 6 అండ్ సో అని తీసుకున్నాం. వీటిని సమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 × a ప్లస్ 2a ప్లస్ n - 1 × తీసుకున్నాం. సో ఆన్సర్ చేసినాం కదా. సో దీనికి డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటంటే ఈవెన్ నెంబర్స్ ఇచ్చింది అనుకోండి, దీన్ని n అనుకోండి, ఓకే మొదటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ అడిగినప్పుడు అవి ఏదైనా 102 అయినా 103 అయినా వాటి సగటు ఎంత అవుతుంది అంటే n+1 అవుతుందండి, ఓకే n+1 అంటే ఇప్పుడు 102 కాబట్టి దీని సగటు ఎంత, యావరేజ్ ఎంత 103. ఓకే మీకు డౌట్ ఉంటే ఈ ఫార్ములా వాడి క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను ఇక్కడ రాసిన n/2 × 2a + n - 1 × d, 2a + n - 1 × d. d అంటే ఎంత, డిఫరెన్స్ 2, ఓకే n అంటే ఎంత 102, ఓకే a అంటే ఎంత 2. ఇట్లా సాల్వ్ చేసి క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ ఫైనల్గా ఇది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రవీణ్ ఒక పనిని 6 గంటల్లో చేస్తాడు, ఋషి అదే పనిని 8 గంటల్లో చేస్తాడు. షాన్ సాయంతో వారు ఆ పనిని 4 గంటల్లో పూర్తి చేశారు. షాన్ ఒక్కరే ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చేస్తారు? ఓకే చూడండి ప్రవీణ్ అనేవాడు 6 గంటల్లో ఒక పని చేస్తాడంటే ఒక పార్ట్ అనేది 1/6 టైంలో చేస్తాడు, ఓకే నెక్స్ట్ ఋషి అనేవాడు సేమ్ వర్క్ 1/28. ఇప్పుడు మనకు శ్యామ్ అనేవాడు తెలియదు కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. శ్యామ్ అనేవాడు ఎక్స్ అవర్స్లో కంప్లీట్ చేస్తాడు వర్క్ అని. = ఏమవుతుంది, 4 గంటలు అన్నాడు కాబట్టి మనం పర్ పార్ట్ తీసుకుంటున్నాం కాబట్టి 1/4 అవుతుంది టైం అనేది. సో ఇక్కడ చూడండి దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఎంత అవుతుంది, 6 × 18, 6 × 24. సో మనం 6 తోటి పోదు కాబట్టి 2 తోటి తీసుకుంటే 2 3, ఓకే 2 1 2 14. సో ఎల్సిఎం ఎంత అయిందండి, 14 2 28, 84 అయింది ఎల్సిఎం, ఓకే ఎల్సిఎం అనేది 84 అయిందండి. సో ఇక్కడ మనకు 6 ఉంది కాబట్టి 3 2 6 పోతే 6ని 14 తోటి మల్టిప్లై చేస్తే మనకి 84 వస్తుంది కాబట్టి 14 తీసుకుంటున్నా, ప్లస్ 14 2 28 కాబట్టి 28 3 తోటి మల్టిప్లై చేస్తే మనకి 84 వస్తుంది కాబట్టి 3 వేసుకుంటున్నాం, ప్లస్ 1/x = ఎంత అండి 1/4. ఇప్పుడు చూడండి 14 + 3 అంటే ఎంత అండి 17, ఓకే 17. సో ఇక్కడ 1/x ఉంటుందండి, అది కాన్స్టెంట్ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే 1/x, దాన్ని మర్చిపోవద్దు. ఈ 17/84 అవతల పోతే ఏమవుతుంది -17/84 అవుతుంది, ఓకే -17/84. ఓకే దీనికి ఎల్సిఎం చూడండి 4కి 84కి ఎల్సిఎం 4 తీసుకున్నాం అనుకోండి, 1 4 2 4 1. సో ఇప్పుడు 4 ఉంది కాబట్టి ఎల్సిఎం ఎంతతో మల్టిప్లై చేయాలి, మనం 21 తోటి చేయాలి. ఇక్కడ 84 ఉంది కాబట్టి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఎల్సిఎం 84, ఓకే 21 - 17/84 ఎల్సిఎం ఇది, ఓకే 21 నుంచి 17 తీసేస్తే ఎంత అండి 4/84 ఇది మనకి ఫైనల్గా 1/x వాల్యూ, ఓకే 4/84 అంటే 4 1 4 2 4 1 21. 1/x = 1/21. సో x = ఎంత 21, ఆప్షన్ 3. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఒక తరగతి గదిలో 14 మంది విద్యార్థుల సగటు మార్కు 63. ప్రతి విద్యార్థి మార్కులు రెట్టింపు అయితే కొత్త సగటు ఎంత అండి, సగటు రెట్టింపు అవుతుంది. 63 2 ఎంత 126. చూడండి మన సగటు ఫర్ ఎగ్జాంపుల్ n అనే వాల్యూ రిప్రజెంటెడ్ బై సగటు అనుకుంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య, ఇది కాన్స్టెంట్ అండి, ఇది పెరగట్లేదు, ఇది 14 ఉంటుంది, ఓకే ఇది x అనేది 2x అవుతుంది.
అప్పుడు మనకు x/14 వాల్యూ అనేది 63 అయితే మల్టిప్లైడ్ బై 2 ఉంది కదా, 2x 2 ఇంటూ 63 126. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 8 మంది పురుషులు ఒక పని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. 8 మంది మహిళలు అదే పని 12 రోజుల్లో పూర్తి చేస్తారు. అయితే 2 మహిళలు. ఓకే, చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిల్ 8 మంది మెయిల్ 8 రోజులు అన్నాడు కాబట్టి 1/8 తీసుకుంటున్నాం. ఓకే, పర్ పార్ట్ మనం ఎప్పుడైనా 1/8 తీసుకుంటాం టైం అనేది. సో 1 మెయిల్ ఏమైంది, ఈ ఇంటూ ఉన్నవాడు ఈక్వల్ అవతలకి వస్తే ఏమవుతాడు, బై అవుతాడు. 1/8 ఇంటూ 8. ఒక మెయిల్ అనేవాడు 1/8 ఇంటూ 8. నెక్స్ట్ ఫీమేల్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే చేసినప్పుడు ఏమవుతుంది మనకి, 1/8 మంది మహిళలు అన్నాడు కాబట్టి 8 ఇంటూ 12 రోజులు అన్నాడు కాబట్టి 12. ఇది ఫైనల్ వాల్యూ. ఓకే, ఇది 1 మేల్ 1 ఫీమేల్కి. క్వశ్చన్ ఏం అడిగిండు, ఇద్దరు మహిళలు అన్నాడు అంటే ఇంటూ 2, ఫీమేల్స్ ఇద్దరు కాబట్టి ఇద్దరు తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎంతమంది పురుషులు, 4 ఇంటూ 4 మెంబర్స్ అన్నాడు. మొత్తం కలిసి ఎన్ని రోజులు అన్నాడు కాబట్టి ప్లస్ చేయాలి ఈ రెండింటిని. అంతే కదా, మొత్తం అంటే ఏం చేస్తాం, ప్లస్ చేస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, 4 1 4 2. ఓకే, 2 1 2 6. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది ఫైనల్గా, 1/8 2 16. 1/8 2 16 ప్లస్ నెక్స్ట్ ఎంత వచ్చింది, 1/8 5 40, 8 6 48. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం ఎంత అవుతుంది, 16 1 16 3 48 కాబట్టి 48 ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఇది ఇక్కడ 48 రావాలంటే మనం 3 తోటి మల్టిప్లై చేయాలి కాబట్టి 3. ఇక్కడ ఆల్రెడీ ఎల్సిఎం 48 కూడా అవసరం లేదు. సో 3 + 1 4/48. 4/48 అంటే క్యాన్సిలేట్ చేసి ఎంత వస్తుంది మనకి, 4 1 4 12. 1/12 అంటే మనకి ఎన్ని డేస్, 12 డేస్. ఆప్షన్ ఉందా, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పైపు ట్యాంకును 10 గంటల్లో నింపగలదు. లివర్ లీక్ కారణంగా అది 22.5 అవర్స్లు నిండి పూర్తవుతుంది. నిండుగా ఉన్న ట్యాంకును ఆ లీక్ ఒకటి ఖాళీ చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఓకే, చూడండి, మనం ఎప్పుడైనా టైం కానీ వర్క్ కానీ ఇచ్చినప్పుడు, అంటే డేస్ కానీ టైం కానీ ఇచ్చినప్పుడు 1/రూట్ ఫామ్లో తీసుకున్నాం కాబట్టి, ఒక పైప్ 10 గంటలు అన్నాడు కాబట్టి 1/10. పాజిటివ్ కాబట్టి పాజిటివ్ నింపుతుంది. నెగిటివ్ అన్నాడు కాబట్టి 1/x. మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి అదే. ఇవి రెండు కలిపి పనిచేసినప్పుడు 1/22.5 అన్నాడు కాబట్టి నేనేమనుకుంటున్నా, 10/225 అనుకుంటున్నా. ఏమైనా ప్రాబ్లం అవుతుందా, ఏం కాదు. ఓకే, 10/225 అనుకుంటున్నా. ఎందుకు 0.5 అవతలికి పోతే 10 అయింది. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి ఏం కావాలి, 1/x వాల్యూ కావాలి. ఎందుకు, ఇదే మనకి ఎన్ని నిమిషాల్లో మనం వెకేట్ చేస్తుందో, వాటర్ని ఎంటీ చేస్తుందో మనం కనుక్కో. సో ఈ 1/x అనేది యూతల్ సైడ్ ఏందనుకో ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. ఈ ప్లస్ 10/225 = యూతల్కి వస్తుంది, మైనస్ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్గా 1/10కి 10 ఉంటుంది. ఓకే, మైనస్కి మైనస్. ఓకే, అంటే మైనస్ దీనిదండి, దాన్ని కాదు. ఇది ప్లస్ ఈక్వల్ అవతలకి వచ్చి మైనస్ కాబట్టి 10/225. ఓకే, 10/225 ఎంత అండి, 1/x. ఇది మనకి ఫైనల్గా దీన్ని సాల్వ్ చేసి మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది 1/x. ఓకే, ఇప్పుడు చూడండి, 10కి 225కి ఎల్సిఎం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 తోటి చేస్తున్నా. 5 2 5 4 20, 5 5 25. ఓకే, సో ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత అవుతుందండి, చూడండి, 5 2 10 అంటే ఎల్సిఎం ఇక్కడ 45 మిగిలింది కాబట్టి పైన కింద 45 తోటి మల్టిప్లై చేద్దాం. ఓకే, నెక్స్ట్ 225. 45 5 ఎంత అండి, 225. సో ఎంత మిగిలింది, 2 ఉంది కాబట్టి 10 × 2 20. ఓకే, 10 × 2 అండి. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంత అండి, ఎల్సిఎం 45 5 225, 225 × 2, 225 2 ఎంత అండి, 550. సో ఫైనల్గా 550. 45 - 20/550. 45 ఇట్లా 20 తీసేస్తే ఎంత, 25. 25/550. ఓకే, 550. 550 అంటే ఇప్పుడు చూడండి, 20 తోటి క్యాన్సిల్ చేస్తే 25 2 50, 25 2 50, 22 గంటలు వస్తుంది. ఓకే, 22 గంటలు. సారీ అండి, ఇది 450. ఓకే, సో 25 అంటే 25 వన్స్, 25 వన్స్ 25 తీసేస్తే 200, 25 8, అంతే కదా. 25 8 200, 18 అవర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి సమీకృత వడ్డీ రేటు 2000 ఉంటే 3 సంవత్సరాల్లో 4394 అవుతుంది.
వడ్డీ రేటు ఎంత ఉంటే ఈ 2000 అనేవి 3 సంవత్సరాలు ఇంత అవుతుంది అన్నాడు. ఓకే చూడండి, సమీకృత అంటే కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అండి. ఓకే, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంటే, ఎంత పర్సెంటేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే 3 సంవత్సరాలు ఇంత అవుతుంది అన్నాడు. చూడండి, కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే పి అంటే ఎంత అండి, 2000 కాబట్టి 2000 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలండి. 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్. ఓకే, 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ ఎన్ కూడా ఇచ్చిందండి. 3 ఇయర్స్ కాబట్టి 3 తీసుకున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 4394. ఓకే, 4394. సో ఇప్పుడు చూడండి, జనరల్గా అయితే మనం ఏం చేస్తాం, ఈ 2000 ఇటు సైడ్ పంపించి వచ్చిన వాల్యూని హోల్ క్యూబ్ అవుతుందో లేదో చూసి 1 ప్లస్ ఆర్ బై 100 ఫార్మేట్లో చేస్తాం. అది జనరల్గా చేసే ఫార్ములా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో కట్ చేద్దామండి, ఎంతలో అవుతుందో లీస్ట్ వరకు కట్ చేసి హోల్ క్యూబ్ అవుతుందో అట్లా చూద్దాం. 2 తోటి కదా, 2 2ల 2 1ల 2 9ల 2 7ల. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 2 1000ల, అంతే కదా. సో ఇది 1000. ఇప్పుడు చూడండి 2197/1000 ఇది ఫైనల్ ఆన్సర్. 1 ప్లస్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే, క్యూబ్ ఉంది కాబట్టి ఇది క్యూబ్ ఫార్మేట్లో ఏమైనా వస్తుందో రాదో చూసుకుందాం. ఓకే, క్యూబ్ ఫార్మేట్లో వచ్చింది అనుకోండి, క్యూబ్ క్యాన్సిల్ అయిపోతుంది. 1000ని క్యూబ్ ఫార్మేట్లో రాయాలంటే 10 క్యూబ్ అని రాసుకోవచ్చు. ఓకే, 10 క్యూబ్ అంటే 1000. ఓకే, నెక్స్ట్ 2197ని ఎట్లా రాసుకోవాలంటే 13 × 13 × 13 అండి. ఓకే, 13 × 13 × 13 అయితే ఏమవుతుంది, 2197 అవుతుంది. సో ఇప్పుడు ఫైనల్గా ఏమైంది, ఇది 13/10 హోల్ క్యూబ్ అయింది. 13/10 హోల్ క్యూబ్ అయినప్పుడు ఈ క్యూబ్కి యువతల సైడ్ ఉన్న హోల్ క్యూబ్కి క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది, 1 ప్లస్ ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 30/10. ఈ +1 అనేది ఈజ్ ఈక్వల్ అవుతుంది, తర్వాత -1 అవుతుంది. ఓకే, 13/10 - 1. 13/10 - 1. 13/10 - 1 అంటే 13 - 10 అండి 3. 3/10. ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 3/10. ఫైనల్గా ఏమైంది, మనకి ఎంత వచ్చింది, ఆర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 3/10. సో 3/10 అంటే 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది కదా. సో అప్పుడు ఎంత అవుతుంది, 30 వస్తుంది. 30% అనేది మనకు ఆన్సర్, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 105 మరియు 120 యొక్క గరిష్ట సామాన్య ఘాతకం ఎంత అన్నారు. హెచ్సిఎఫ్ అండి. మనం ఎల్సిఎం అంటే ఏదొచ్చినా ఏదైనా ఒక లెటర్ కట్ అయిపోతే తీసుకుంటాం కదా. హెచ్సిఎఫ్ అండి ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ లెటర్ అంటే 2 మస్ట్ బి డివిజబుల్ కావాలండి. సో చూద్దాము, 5 తోటి తీసుకున్నప్పుడు 5 2ల 10, 5 1ల. ఓకే, 5 2ల 10, 5 4ల. నెక్స్ట్ 3 తోటి తీసుకున్నప్పుడు 3 7 21, 3 8 24. ఓకే, 7 8 ఉన్నాయండి. ఫర్దర్గా పోతే 7 8 ఏ టేబుల్లో పోవు. సో ఇక్కడ వరకు మనం కట్ చేసుకోవాలి, అవసరం లేదు. ఎంతవరకు ఏ డిజిట్ అయితే ఎగ్జాక్ట్గా డివిజబుల్ అయినాయో 2 డిజిట్ని అవే తీసుకోవాలి. 5 3 15, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 10%, 20%, 28% వరుస డిస్కౌంట్లో సమానమైన ఒకే ఒక డిస్కౌంట్ శాతం ఎంత అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను 100 అనుకుంటున్నా, 100 రూపీస్ మీద నేను వరుసగా డిస్కౌంట్లు ఎంత ఇస్తున్నా, 10%, 20%, 28%. ఇప్పుడు 10% తీసేసి ఎంత అండి, ఎంత మిగులుతుంది, 100లో 90% మిగులుతుంది. ఇంటూ 20% తీసేసి ఎంత మిగులుతుంది, 80% మిగులుతుంది. నెక్స్ట్ 28 తీసేసి ఎంత మిగులుతుంది అండి, 72 మిగులుతుంది. ఓకే, ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది. ఆ ఫైనల్ వాల్యూ మనకు వచ్చింది 100కి ఎంత తక్కువ ఉంటే అది ఫైనల్గా వచ్చిన డిస్కౌంట్ అనుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, పర్సంటేజ్ కాబట్టి బై 100 తీసుకున్నాం. ఈ 100కి ఈ 100 కట్ అయిపోద్ది. ఓకే, ఈ 0కి ఈ 0కి ఈ 100 కట్ అయిపోద్ది. ఓకే, 9 8 72, 72 × 72 కాబట్టి చేసేద్దాం ఎంత వస్తుందో. ఓకే, 72 × 72. సో ఇక్కడ చేసేస్తున్నాం చూడండి, 72 × 72. 2 2లు ఎంత అండి, 4. ఓకే, 7 2ల 14 ఇంటూ 7 2లు ఎంత అండి, 14. 4 7 49 1 50. 0 పెట్టుకుంది ఇక్కడ. నెక్స్ట్ ఎంత వచ్చిందండి, 4 4 4 8 1 5. ఆల్రెడీ కింద 100 ఉంది కాబట్టి 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. ఎంత అండి, 51.84 వచ్చింది. నేను ఎంత తీసుకున్నా, 100 తీసుకున్నా. 100కి 51.84కి ఎంత డిఫరెన్స్ ఉందండి, 48.16 ఉంది, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
ఒక వ్యాపారి 60 కిలో మరియు 80 కిలోమీటర్ల రేటుతో 2 రకాల బియ్యాన్ని 3:2 నిష్పత్తుల్లో కలిపాడు. రిజల్టింగ్ మిశ్రమ ధర ఎంత అవుతుంది ప్రతి కిలోకి? ఓకే, చూడండి నేను డైరెక్ట్ తీసుకుంటున్నా. 60 కిలోలు అనేవి 60 రూపాయలు అనేవి 3 కిలోలు తీసుకున్నాను అనుకుందాం. 6 ముళ్ళు ఎంత అండి? 18, 180. ఓకే, ప్లస్ 80 రూపాయల కిలో బియ్యం అనేవి 2 కేజీలు తీసుకుంటే ఎంత అండి? 8 2 16, 160. ఇప్పుడు మొత్తం ఎన్ని కిలోలు అయినాయండి? నేను 3 కిలోలు 2 కిలోలు అనుకున్నాను, మొత్తం కలిపితే 5 కిలోలు. ఓకే, సో ఇప్పుడు చూడండి 180 ప్లస్ 160 అంటే ఎంత అండి? 0కి 0, 6 12, 13, 14, ఓకే 340/5. సో దీన్ని క్రాస్ క్యాలిక్యులేషన్ చేస్తే ఎంత? 5 6 30, 5 8 40, 68 పడ్డదండి కిలో. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక బాలుడు గంటకు 2 కిలోమీటర్ల వేగంతో 19 మీటర్ల వైశాల్యం ఉన్న స్క్వేర్ ఫీల్డ్ అంటే మనకు ఆల్ సైడ్స్ సేమ్ ఉంటాయి. ఎన్ని సెకండ్లు పడుతుంది అంటుండు. ఓకే, ఇక్కడ వైశాల్యం ఇచ్చిండండి మనకి. ఓకే, వైశాల్యం ఇచ్చిండు. టైం ఎన్ని సెకండ్లు? ఒక్క నిమిషం చూడండి, ఇక్కడ క్వశ్చన్ కొంచెం మిస్టేక్ వచ్చింది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ హియర్. ఇక్కడ ఏమంటుండు? 2 km/h వేగంతో ఒక వ్యక్తి ఒక సైడ్ వెళ్ళిండు, అంటే ఒక స్పీడ్ తోటి పోతుండు. ఎంత దూరం పోతుండు? స్క్వేర్ చుట్టూ తిరుగుతుండు. ఇది 19 మీటర్లు కాదండి, వైశాల్యం కాదండి, ఇది సైడ్. అయితే ఒక రౌండ్ పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అంటుండు. ఈ 19 సైడ్ అంటే మనకు చుట్టుకొలత ఎంత వస్తుందండి? 19 × 4 చేయాలి, అంతే కదా. 4 సైడ్స్ కాబట్టి 19 × 4 చేయాలి. 19 × 4 చేస్తే మనకి ఏమొస్తుంది? డిస్టెన్స్ వస్తుంది. ఓకే, డిస్టెన్స్ వస్తుంది. మనకి ఏం అడిగిండు? టైం అడిగిండు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? వెలాసిటీ బై డిస్టెన్స్. ఆల్రెడీ ఆడ వెలాసిటీ 2 km/h ఇచ్చింది కాబట్టి బై డిస్టెన్స్ వేసినాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? టైం అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ సరే అండి, వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. సో మనకు టైం ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? డిస్టెన్స్ బై వెలాసిటీ అవుతుంది. నేను రివర్స్లో రాస్తాను. డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకే, డిస్టెన్స్ బై డి. నిమిషం. ఓకే, నేను రివర్స్లో రాసా. ఇది డిస్టెన్స్, ఇది వెలాసిటీ. ఓకే, డిస్టెన్స్ అంటే ఏంటిదని మనకి 19 × 19 × 19 × 19 అంటే 19 × 4. ఓకే, 19 × 4 అంటే 9 3 9 4 36. ఓకే, 4 కోట్ల 4 4 3 7 76 మీటర్లు అండి ఇది. ఓకే, 76 మీటర్లు బై ఇదేంటిది? మనకి డిస్టెన్స్ బై వెలాసిటీ d/v అండి. మళ్ళీ రాస్తున్నా చూడండి, d/v. ఓకే, వెలాసిటీ ఎంత? 2 km/h అంటే దీన్ని మీటర్/సెకండ్లకు మారుద్దాం. km/hని మీటర్/సెకండ్లకు మార్చాలంటే 5/18. ఓకే, 5/18 అనేది పైకి పోతుంది, అంటే పై ఉంది కాబట్టి పైకి వెళ్తుంది. ఓకే, 5/18. సో ఇప్పుడు చూడండి 5/18 వచ్చింది కదా. సో దీన్ని ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసి మనకి ఏమొస్తుంది అంటే 2 1 2 9 వస్తుంది. ఓకే, సో చూడండి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 1 2 9, 2 1 2 9. ఓకే,